మహా సభకు విచ్చేసినటువంటి పెద్దలకు, తల్లిదండ్రులకు, పిల్లలకు అందరికీ నమస్కారం అండి. ఆదిత్య శర్మ గారు నాకు గత కొన్ని సంవత్సరాలుగా బాగా తెలుసు. అటు సంగీత పరంగాను, సాహిత్య పరంగాను, ఆధ్యాత్మికంగాను వారు చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ నేను చూస్తూ ఉంటాను. అటు సమాజంలో సేవ కూడా చాలా చేస్తూ ఉంటారు. నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తారు ఆదిత్య శర్మ. అండ్ ఎప్పుడైతే వారు చెప్పారో చాలా రచనలు చేస్తూ ఉంటారు ఆదిత్య శర్మ గారు. విష్ణు సహస్రనామాల మీద, ఒక్కొక్క నామం మీద కొన్ని రచనలు చేయాలని పూనుకున్నారు, చాలా చేశారు. అందులో మొదటి విశ్వం మీద రచించినటువంటి ఈ కృతి ఫార్మాట్లో రాశారు. ఇలా ఈ కార్యక్రమంలో చేయాలి అన్నప్పుడు నేను చెప్పాను, నేను చాలా ట్రావెల్ చేస్తూ ఉండి నాకు దాని యొక్క మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయండి, నాట్యంగా కాకపోయినా నేను అభినయపూర్వకంగా ఒక ప్రార్థన లాగా. ఈరోజు ఫస్ట్ కృతి మొదలు పెట్టుకుంటున్నారు కాబట్టి అలా నేను తప్పకుండా ట్రై చేస్తానన్నానండి. ఏమన్నా తప్పులుంటే క్షమించాలి పెద్దలు. సో ఈ కార్యక్రమంలో ఆదిత్య శర్మ గారు రచించినటువంటి ఆ విశ్వం అన్న వర్డ్ మీద రచించిన కృతికి నేను అభినయాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక క్షణముకు 1 కోటి యోజనాల వేగమా ప్రకటించ సాధ్యమా పరమాత్మ విశ్వమును. ఒక క్షణముకు 1 కోటి యోజనాల వేగమా ప్రకటించ సాధ్యమా పరమాత్మ విశ్వమును. పరమాత్మ విశ్వమును, పరమాత్మ విశ్వమును. ఏమని పూరించెదము ఎప్పటి ఈ విశ్వమును, నామరూప విలాసముల సదా విధుల విశ్వమును. ఏమని పూరించెదము ఎప్పటి ఈ విశ్వమును, నామరూప విలాసముల సదా విధుల విశ్వమును. సామగాన శూన్య బీజ నాసదీయ సూక్తములో, సామగాన శూన్య బీజ నాసదీయ సూక్తములో ఏమియూ లేని తనమే అన్నింటికాధారం. ఏమియూ లేని తనమే అన్నింటికాధారం. ఒక క్షణముకు 1 కోటి యోజనాల వేగమా ప్రకటించ సాధ్యమా పరమాత్మ విశ్వమును. పరమాత్మ విశ్వమును, పరమాత్మ విశ్వమును. ఆత్మాకారుడే పూని వీలుగొని ఆకారాల కాదీనము. ఆత్మాకారమే వింత వింతలుగా విశ్వాదిత్య దివ్య